హాయ్, వెల్కమ్ టు వంశీ ఎడ్యుటెక్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే 34వ క్వశ్చన్. ఆంగ్లేయులు భారతదేశంలో జయించిన చివరి రాజ్యం అవధ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అవధ్ లేదా అయోధ్య. 35వ క్వశ్చన్. మైసూర్ పులి అని ఎవరిని అంటారు? సర్ఫరాజు ఒడియార్, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, చామరాజా ఒడియార్. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. మైసూర్ పులి షేర్ ఏ మైసూర్. భారతదేశం మొదటి జాతీయవాది అని కూడా అంటారు టిప్పు సుల్తాన్ బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచింగ్ అడిగాడు. విలియం బెంటింగ్ సతీ సాగమన పద్ధతి. రిప్పన్ ప్రభు బెంగాల్ విభజన. వెల్లస్లీ ప్రభుత్వం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డల్హౌసీ ప్రభుత్వం సైన్య సహకార పద్ధతి. ఇవి ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి విలియం బెంటిక్ సతీ సాగమన పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా జతపరిచారు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రిప్పన్ ప్రభు బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ అనమాట. రిప్పన్ కాదు, రిప్పన్ స్థానిక ప్రభుత్వాలు ప్రవేశపెడతాడు అనమాట. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ పద్ధతి. సో ఇవన్నీ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విలియం బెంటిక్ సతీ సాగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? ఆ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే 1799లో జరుగుతుంది. 1799లో ఆ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెల్లస్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 1756లో కలకత్తా చీకటిగా ఉదంతానికి కారణం మన బెంగాల్ నవాబు. కలకత్తా చీకటిగా ఉదంతం జూన్ 20ని జరిగింది. 1756 జూన్ 20ని జరిగింది. బెంగాల్ నవాబ్ ఎవరంటే అప్పుడు సిరాజుద్దౌలా అసలు పేరు మీర్జా మహమ్మద్. మీర్ జాఫర్ సిరాజుద్దౌలా సర్వసైన్యాధ్యక్షుడు అనమాట. మీర్ జాఫర్ అల్లుడు మీర్ కాసిం. నెక్స్ట్ క్వశ్చన్. మద్రాస్ ప్రావిన్స్లో రైత్వారి వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు? ఎల్ ఫీస్టోన్, సర్ జాన్ షోర్, కార్న్వాలిస్, కల్నల్ రీడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కల్నల్ రీడ్. నెక్స్ట్ క్వశ్చన్. 40వ ప్రశ్న. యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు. బెంగాల్ నవాబుల కింద ఆప్షన్లు మొత్తం వీళ్ళంతా సిరాజుద్దౌలా, అలీవర్దీన్ ఖాన్. వీళ్ళంతా ఫస్ట్ అలీవర్దీన్ ఖాన్ బెంగాల్ నవాబు, తర్వాత సిరాజుద్దౌలా తర్వాత మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం. సో సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు ఎవరంటే మీర్ కాసిం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. క్రింది వారిలో ఏది సరిగా జతపరచబడింది? మ్యాచింగ్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ బాక్సర్ యుద్ధం, మీర్ జాఫర్, రాబర్ట్ క్లైవ్. రెండోది జలియన్వాలా యుద్ధం, నిజాం ఈస్ట్ ఇండియా. కర్దా యుద్ధం, నిజాం ఈస్ట్ ఇండియా కంపెనీ. వందవాసి, ఫ్రెంచ్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. మీర్ జాఫర్ కాదు, మీర్ కాసిం అను క్లైవ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. జలియన్వాలా యుద్ధం ఇది రాంగ్. కుర్దా యుద్ధం ఇది కాదు. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760లో జరుగుతుంది. ఫ్రెంచ్ సైన్యాలకి ఈస్ట్ ఇండియా కంపెనీకి. 3వ కర్ణాటక యుద్ధ సమయంలో జరుగుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. 42వ క్వశ్చన్. బెంగాల్లో బ్రిటిష్ పాలన స్థాపించిన ఘనత క్రింది వారిలో ఎవరికి ఇది చెందుతుంది? కర్జన్ కాదు, విలియం బెంటింగ్ కాదు, లిట్టన్ వీర్ కాదు, రాబర్ట్ క్లైవ్. బాక్సర్ యుద్ధం 1764. బాక్సర్ యుద్ధం తర్వాత బెంగాల్ పూర్తిగా ఆంగ్లేయుల ఆధీనం అవుతుందన్నమాట.
సో బాక్సర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు బెంగాల్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న సంవత్సరం. ప్లాసీ యుద్ధం 1757, బాక్సర్ యుద్ధం 1764, అలహాబాద్ సంధి 1765. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1772. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ పూర్తిగా ఆంగ్లేయుల స్వాధీనం అవుతుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం, అలహాబాద్ సంధి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. 1801 కర్ణాటిక్ చివరి పాలకుడు అజిముద్దౌలాను తొలగించి లార్డ్ వెల్లస్లీ మద్రాసు రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆప్షన్ బి, వారన్ హేస్టింగ్ మరాఠా రాజ్యాన్ని జయించి బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1 అన్నమాట. 45వ క్వశ్చన్, మలి మొఘల్ చక్రవర్తుల సరైన వరుస క్రమాన్ని అమర్చండి. అహ్మద్ షా, మహమ్మద్ షా, అక్బర్, సెకండ్ అక్బర్, షా ఆలం II. వీళ్ళ సంవత్సరాలు, పరిపాలన సంవత్సరాలు తెలిస్తే వీటిని మనం పెట్టగలుగుతాం అన్నమాట. మహమ్మద్ షా రంగీల కుమారుడు అహ్మద్ షా. అహ్మద్ షా తర్వాత షా ఆలం తర్వాత అక్బర్, సెకండ్ అక్బర్. అత్యంత పేదరికంలో గడిపింది ఎవరు అంటే సెకండ్ అక్బర్. రెండో షా ఆలం పేరు అలీ గౌరవ్. ఇతనే ఆంగ్లేయుల చేతిలో పెన్షనర్గాను, ఆంగ్లేయుల చేతిలో బందీగాను కాబడ్డ మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే షా ఆలం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చక్రవర్తి డిఫెక్టివ్ అధికారులు జతపరచండి అని అడిగాడు. ఫరూఖ్సియర్ కాలంలో సయ్యద్ సోదరులు ఉంటారనమాట. ఫరూఖ్సియర్ పరిపాలన కాలం 1713 to 1719 వరకు. 1717లో బంగారు ఫారంను, ఆంగ్లేయులకు వ్యాపార అనుమతిని బంగారు ఫారంను జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఫరూఖ్సియర్. సో వెరీ ఇంపార్టెంట్. ఈ బంగారు ఫారంన ద్వారానే ఆంగ్లేయులు వ్యాపారపరంగా బాగా అభివృద్ధి పొందారనమాట, ఎక్కువ లాభాలు గట్టించారు. తర్వాత మహమ్మద్ షా రంగీలా. ఇతని కాలంలో ఎవరంటే నిజాం ఉల్ ముల్క్, మీర్ కమరుద్దీన్ ఖాన్ లేదా నిజాం ఉల్ ముల్క్ ఎవరంటే హైదరాబాద్ రాజ్య స్థాపకుడైన మహమ్మద్ షా రంగీలా కాలంలో ఉన్నమాట. ఫరూఖ్సియర్ సయ్యద్ సోదరులు జహాంగీర్ షా, జుల్ఫికర్, అలంగీర్ ఎవరంటే ఇమ్మాద్ ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ యొక్క సోదరుడు ఇమ్మాద్ ఉల్ ముల్క్ అనమాట. ఇతను అలంగీర్ II కాలంలో ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాక్యాలను గుర్తించండి, సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ ఏ, 1831లో విలియం బెంటింగ్ వడయార్ నుండి మైసూర్ను స్వాధీనం చేసుకున్నారు. లార్డ్ రిప్పన్ మైసూర్ని తిరిగి వడయార్ వంశాలకు అప్పగించాడు అనమాట. 2 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఏ అండ్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1775 ఆంగ్లేయులతో ఫైజాబాద్ సంధి చేసుకున్న అవధ్ పాలకుడు ఎవరు? అసౌదుల్లా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలు సరైన వాటిని గుర్తించండి. అసౌదుల్లా అవధ్ రాజధానిని ఫైజాబాద్ నుండి లక్నోకు మార్చాడు. అసౌదుల్లా లక్నోలో బారే ఇమాంబరా అన్న అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. 2 కరెక్టే. ఆప్షన్ 3 ఏ అండ్ బి 2 కరెక్టే. అవధ్ లేదా అయోధ్య ఫస్ట్ రాజధాని ఫైజాబాద్, రెండో రాజధాని లక్నో. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అని అడిగాడు. అవధ్ పాలకులు ఇరాన్ నుండి వలస వచ్చి మొఘల్ ఆస్థానంలో ఉన్నత పదవులను పొందారు. ఎస్ కరెక్ట్. సాదత్ ఖాన్ బుర్హాన్ ఉల్ ముల్క్ అవధ్ రాజ్యాన్ని 1725లో స్థాపించాడు. ఇది రాంగ్. ఏ మాత్రం కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులకు తొలి పెన్షనర్గా మారిన మొఘల్ చక్రవర్తి. ఆంగ్లేయులకు పెన్షనర్గా మారిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే షా ఆలం II. ఇతను అసలు పేరు ఏంటంటే అలీ గౌరవ్.
మలిమొగల్ చక్రవర్తుల కాలంలో అత్యధిక కాలం పరిపాలించిన చక్రవర్తి ఎవరంటే షా ఆలం II. ఇతనే బాక్సర్ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబు. సిరాజుద్దౌలా తర్వాత బెంగాల్ నవాబుగా ఆంగ్లేయులచే సింహాసనంపై కూర్చోబెట్టబడిన వాడు ఎవరంటే మీర్ జాఫర్. మీర్ జాఫర్ తర్వాత మీర్ జాఫర్ను ధనం కోసం ఆంగ్లేయులు విపరీతంగా వేధించారు. మీర్ జాఫర్ను తొలగించి మీర్ జాఫర్ అల్లుడైనటువంటి మీర్ కాసిం. సో బెంగాల్లో అన్ని సుంకాలు ఎత్తివేసిన నవాబు ఎవరంటే మీర్ కాసిం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మరాఠా యుద్ధంలో నానా ఫడ్నవీస్ బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించాడు. కరెక్ట్. మూడవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను బ్రిటిషర్ని ఓడించాడు. అయోధ్య నవాబు సైన్య సహకార ఒడంబడికలో చేరలేదు. అయోధ్యను ఆంగ్లేయులు ఎప్పుడు ఆక్రమించారంటే 1856. సిపాయిల తిరుగుబాటుకు ఇది కూడా ఒక కారణం అన్నమాట, అయోధ్యను ఆక్రమించడం.